హాయ్ ఫ్రెండ్స్, మనం మోడల్ నెంబర్ 3లో ఉన్నాము. మోడల్ నెంబర్ 3 వచ్చేసరికి ఏంటంటే, మనం మోడల్ నెంబర్ 1 మోడల్ నెంబర్ 2 మనం చూసాం. ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లం చెప్పి ఒక సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. అవి మనకి ఫైనల్ ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మోడల్ నెంబర్ 3 రాస్తాను చూడండి. ద హెడ్డింగ్ ఆఫ్ మోడల్ నెంబర్ 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ rational functions using partial fractions. This is the heading of model number 3. Okay, integration of rational functions using partial fractions. దీనిలో వచ్చేసరికి we have the 3 models or otherwise 1 2 3 4 5 models ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఎలా కన్వర్ట్ చేయాలి అంటే చూడండి. ద ఫస్ట్ మోడల్ మీన్స్ టైప్ మోడల్ నెంబర్ 3లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ చెప్తున్నా, 5 కండిషన్స్. ఆ కండిషన్స్ వచ్చేసరికి px plus q by x minus a x minus b అనే ఫార్ములా ఉన్న ఈ క్వశ్చన్ ని ఎలా కన్వర్ట్ చేయాలంటే, a by something b by something అని రాసుకోవాలి. a by x minus a plus b by x minus b అనే ఇలా ఉన్న ఫామ్ ని ఇలా మార్చుకుంటాం. అది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉండిద్దంటే, px plus q by x minus a whole square. ఇలాంటి టైప్ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఏ బై సంథింగ్ బి బై సంథింగ్ రాయాలి. ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్, ఇది స్క్వేర్ కదా, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ కదా. ఆ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ని ఎలా రాసుకోవాలంటే, ఫస్ట్ ఎక్స్ మైనస్ ఏ అని రాద్దాం. తర్వాత బి బై, ఏ బై అయిపోయింది కదా, బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ వేరే వస్తాయి. ఇది రిపీటెడ్ ఫ్యాక్టర్స్ హోల్ స్క్వేర్. దాని తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ఇంకో విధంగా ఎలా వేస్తారంటే, ఇక్కడ 5 మోడల్స్ ఉంటాయి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 3 మోడల్స్ చెప్తాను కాబట్టి ఓన్లీ 3 మోడల్స్ నేను రాస్తాను. అది మీరు గమనించండి. ఓకే, 3 మోడల్స్ రాశాను, ఇంకొక మోడల్ రాస్తా. 5 మోడల్స్ అక్కర్లా, మనకు ఓన్లీ 4 మోడల్స్ మాత్రమే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎండ్ ఎగ్జామ్ లో. అది రాసిన చూడండి. px square plus qx plus r by x minus a whole square x minus b. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాయాలంటే, a బై కింద ఫ్రాక్షన్స్ ఇక్కడ ఉన్నదాన్ని మనం రాయాలి. ఫస్ట్ x మైనస్ ఏ అయిపోయింది. దాని తర్వాత ప్లస్ రాసిన తర్వాత ఏం రాయాలి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, మళ్ళీ ప్లస్ సి బై
ఇంకేముంది x మైనస్ బి ఉంది, అది రాసేది మేము x మైనస్ బి. ఓకే, అయితే ఇంకో దిస్ ఈస్ త్రీ ఫార్మ్స్. ఇంకో ఫార్మ్ ఉంది, రాస్తున్నాను చూడండి. ఇంకో ఫార్ము, దిస్ ఇస్ ఫోర్త్ ఫార్మ్. ఎలా ఉంటుంది అంటే చూడండి, px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై x మైనస్ a. ఓకే, తర్వాత x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే ఫార్ములేట్ లో ఉన్నది మనం ఎలా రాసుకోవాలంటే a బై దీనికి రాసేస్తాం, దీనికి a బై x మైనస్ a రాస్తాం, ప్లస్ దీనికి ఎలా రాయాలంటే పైన డినామినేటర్, ఇదేంటిది, ఇది డినామినేటర్ అంటారు, x మైనస్ ఏని డినామినేటర్ అంటారు, ఏ అనేది న్యూమినేటర్ అంటారు. ఫ్రాక్షన్స్ లో ఫ్రాక్షన్ అంటే ఏంటి, p బై క్యూ ఫామ్ లో ఉంది, ఉందా, p బై క్యూ ఫామ్ లో ఉంది. పైన ఏమంటారు, న్యూమినేటర్ అంటారు, కింద ఏమంటారు, డినామినేటర్ అంటారు. ఇది ఏ. ఓకే, నౌ దీనిలో ఈ ఫ్రాక్షన్ దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేయొచ్చు, అవునా లేదా? కన్వర్ట్ చేసే విధానం చూడండి, ఎలా రాయాలి, ఏ ఫార్మేట్ లో రాయాలంటే bx ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి అనే ఫార్మేట్ లో రాస్తే ఇవి 4 మోడల్స్ అన్నమాట. ఈ 4 మోడల్స్ ఎందుకు చెప్పానంటే, ఈ 4 మోడల్స్ మనకి ఎగ్జామ్ లో వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 మోడల్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఫార్ములాలు చూసారు కదా. ఓకే, ఫార్ములాలు చూసారు కదా, ఈ ఫార్ములా అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది మోడల్ 3 అన్నాడు, ఇన్ని ఫార్ములాలు రాస్తాడని అనుకోమాకండి. ఐ విల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్. And this is the only basic formulas and this all, and I will explain all things in next video. Thank you. Please subscribe and share my videos to your friends. ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.